హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంక్రాంతి అయితే వచ్చేసింది. సో మెయిన్గా అందరికీ గుర్తొచ్చేది ముగ్గులు. సో ముగ్గులతోనే స్టార్ట్ చేసేస్తున్నాను. యాక్చువల్గా మా అమ్మకి ముగ్గులు అంటే చాలా ఇష్టం. మెయిన్ స్టార్ట్ చేసేసరికి టైం 8:30 అయ్యింది. అమ్మ అయితే ముగ్గు అంతా వేసేస్తుంది. నేను చేసేదైతే కలర్స్ వేయడం. యాక్చువల్గా నాకు ముగ్గు అంతా రాదు. సో కలర్స్ అయితే వేసేస్తాను. మా మదర్ ఈ బాక్సెస్ తెచ్చింది. సో కలర్స్ వేయడం చాలా ఈజీ అనిపించింది వీటితోని అయితే. అండ్ నేనైతే కలర్స్ అన్ని వేస్తున్నాను. స్టార్ట్ చేశాను ఇప్పుడే కలర్స్ వేయడం. చూడండి, మీరే చూస్తుంటే మీకు అర్థమవుతుంది అనుకుంటాను కలర్స్ వేయడం ఎంత ఈజీ అనిపిస్తుంది ఈ బాక్సెస్ వల్ల. అంటే మన హ్యాండ్కి ఎటువంటి కలర్స్ అంటకుండా వేయడం, నీట్గా వేయడం. సో అందుకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము లేట్గా స్టార్ట్ చేయడానికి గల రీజన్, మా అన్నయ్య వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు రావడం చాలా లేట్ అయింది. సో వాళ్ళ కోసం వెయిట్ చేసినట్టు ఉంటుంది అని ఇలా లేట్గా స్టార్ట్ చేసాం ముగ్గులు వేయడం. అండ్ యాక్చువల్గా ఇంకా టైం అయితే 9:30 దాటింది. మా అన్న కొడుకు కోసం నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను. అంటే చాలా క్యూట్గా ఉంటాడు మా అన్న కొడుకు. అండ్ మా అమ్మకైతే ముగ్గు చాలా ఇష్టం. ఎంత లేట్ అయినా సరే ముగ్గు అయితే నీట్గా రావాలి అనుకుంటుంది మా అమ్మ అయితే. అంటే తొందరగా టైం అవుతుంది, తొందరగా వేయాలని ఏముండదు, నీట్గా వేస్తుంది. అండ్ చూసారా, మా వాడైతే వచ్చేసాడు. అండ్ వాడు కూడా నేను ముగ్గు వేసేస్తుంటే డైరెక్ట్ దిగిపోయాడు నా దగ్గరే. చూడండి ముగ్గు ఎంత నీట్గా వేస్తున్నాడు. వాడు వేసేది చూస్తే ఆ ఒక్క ఫ్లవర్కే ముగ్గంతా రంగంతా వేస్ట్ చేసేటట్టున్నాడు. సో అక్కడి నుంచి పంపించేశాను ఇంకా వాడిని. బట్ వాడైతే వాడిని బొమ్మలు తీసుకొని వచ్చుకొని ఇక్కడ ఆడుకుంటానని వచ్చేసాడు. ఇది ఇంకా సెకండ్ ముగ్గు. చూడగానే అసలు ఏం బాగాలేదనుకున్నా, బట్ కలర్స్ అన్ని నింపేసరికి చూడండి ఎంత క్యూట్గా ఉందని. యాక్చువల్గా ఈ ముగ్గు సెలెక్ట్ చేసింది నేనే. బాగా రాకపోతే ఎలా ఉంటుందో అనుకున్నాను. దానికి అవుట్లైన్స్ అయితే మా వదిన వేసేసింది. ఇంకొక ముగ్గు స్టార్ట్ చేసాం. డౌట్ వచ్చేసింది వేసేటప్పుడే, బట్ ఏమోలే ఫిల్ చేద్దామని చేసాం. బట్ ముగ్గు అయితే చూడడానికి చాలా బాగుంది. అన్నీ కొంచెం ఇదైతే కొంచెం డిఫరెంట్గా యూజ్ చేసాం. ఇది కూడా సెలెక్ట్ చేసింది నేనే. యాక్చువల్గా ముగ్గు అయితే ఇలా ఉండాలి స్క్రీన్ మీద డిస్ప్లే అయినట్టు, బట్ మాకైతే అలా వచ్చింది. సో మ్యాక్సిమం సెట్ అయ్యిందిలే అని అనుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇదైతే మా అమ్మ సెలెక్షన్. ముగ్గు అయితే నా సెలెక్షన్ కాదు. ఇంకా నేను సెలెక్ట్ చేయకూడదు అనుకున్నాను, ఇన్ కేసు ఏదైనా బాగా రాకపోతే. మా అమ్మ కొంచెం ఫీల్ అవుతుంది ముగ్గు బాగాలేకపోతే, అందుకని. అండ్ ఇది వచ్చేసి మా వదిన వేసింది. చాలా బాగా వేసింది మా వదిన. యాక్చువల్గా ఇంకా బాగా వేస్తుంది. అక్కడ ముందు రోజు మా పాపడి స్కూల్లో ముగ్గుల ఫంక్షన్ పెట్టారు, దాంట్లో వేసి ఇక్కడ అలసిపోయింది. అండ్ ఫైనల్ మా ముగ్గు అయితే ఇలా ఉండిపోయాయి. ఇది యాక్చువల్ ఫోటో. అండ్ నెక్స్ట్ ఇది మ్యాక్సిమం వాటికి తగ్గట్టు వేసామనుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి పండగ అయితే మనం పెట్టుకునేది గోరెంటాకు. సో గోరెంటాకు లేకుండా పండగ ఉండదు కదండి. సో నేనైతే పెట్టుకున్నాను. ఇంకొక చేతికి కూడా పెట్టుకోవాలి, అది ఎలాగా అని ఆలోచిస్తున్నాను. ఒక హ్యాండ్కి అయితే పెట్టేసుకున్నాను, ఇంకొక హ్యాండ్కి పెట్టుకోనిక చాలా అంటే చాలా కష్టాలు పడ్డాను. నేను పెట్టుకుంటుంటే మళ్ళీ మా అన్న కొడుకు వచ్చాడు. వానికి గోరెంటాకు అంటే చాలా ఇష్టం. ప్లస్ అది రెడ్గా కాకుండా ఆరెంజ్గా వస్తే వానికి ఇంకా ఇష్టం, బాగా పండితే. వాడు 5 minutes పెట్టుకుంటా అన్నాడు. 5 minutes అంటే వాని దృష్టిలో 5 కౌంట్ చేశాడు. సో రబ్ చేసి పడేశాడు. సో నేనైతే 2 handsకి పెట్టేసుకున్నాను. మా అమ్మ అన్నయ్య అందరు పెట్టుకున్నారు. అండ్ ఇంకా నైట్ అయితే రంగోలీ అయిపోయేసరికి 2 అవుతుండ. మా అమ్మ గొబ్బెమ్మలు చేస్తూ ఉంది. అంటే ఎర్లీ మార్నింగ్ లేచి అవి రెడీ చేయడానికి లేట్ అవుతుంది అనుకుంది మా అమ్మ. సో మార్నింగే వాటికి చేయడం చాలా లేట్ అని ముందు నైటే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంది గొబ్బెమ్మల కోసం. వాటి మీద ఇంకంతా అయిపోయింది. కుంకుమ పసుపు వేస్తారు కదా, అయిపోతే వెళ్ళి పనుకుందాం అనుకున్నాం. బట్ మా అమ్మ ఇంకా మెహందీ గోరింటాకు పెట్టుకోలేదు. సో వెయిట్ చేయాలి అని అనుకున్నాను. ఇదైతే అయిపోయింది, దీనికోసం నేను వెయిట్ చేసా. ఫైనల్గా ఇంకా మార్నింగ్ అయితే లేపిందేనండి గుమ్మడికాయ. మేమైతే గుమ్మడికాయ కొట్టేస్తామండి ఇంటికి దిష్టి తీసి. మాకు సంక్రాంతి అంటే గుర్తొచ్చేది గుమ్మడికాయ. 1 year అంతే గుమ్మడికాయ కర్రీ కోసం నేనైతే వెయిట్ చేస్తాను. మా అమ్మ అయితే చాలా బాగా చేసింది గుమ్మడికాయ కర్రీ అయితే. సో గుమ్మడికాయ అయితే కొట్టేసింది. ఇంకా నెక్స్ట్ గొబ్బెమ్మలు పెట్టేస్తుంది. మార్నింగ్ 4 ఏమో లేచింది మా అమ్మ. 2కి పనుకొని 4కి లేచింది. చూడండి 2 hours మా అమ్మ పనుకుంది. అండ్ గొబ్బెమ్మలు అయితే పెట్టేసి వాటికి హారతి ఇచ్చి అగరబత్తీలు పెట్టేస్తారు. అంటే ఇక్కడ కడుపుమాన్ దగ్గర పెట్టేస్తారు, మిగతావి కొన్ని అయితే ముగ్గులో పెట్టేస్తారు. యాక్చువల్గా ఇవి నైట్ ప్రిపేర్ చేసింది మా అమ్మ. నైట్ కాదు, ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి పనుకునే ముందు ప్రిపేర్ చేసింది. సో లేచి ఇంకా పెట్టేస్తుంది దాంట్లో అయితే. యాక్చువల్గా అందరు ఇలానే చేసుకుంటారు. మాకు డిఫరెంట్ ఏంటి అంటే గుమ్మడికాయ. యాక్చువల్గా నేను నా ఫ్రెండ్స్తో చెప్తాను, కానీ వాళ్ళు ఎవరు గుమ్మడికాయ కొట్టరు అంటారు. సో మేమైతే గుమ్మడికాయ కొడతాము. చూడండి ముగ్గులో కూడా పెట్టేసింది. ముగ్గు అయితే ఇప్పుడైతే చాలా బాగా కనిపిస్తుంది నాకైతే. ఓకే, నా సెలెక్షన్ బెటరే అని అనిపించింది ముగ్గును చూసాక. అండ్ ఇటు సైడ్ అయితే పెట్టేసింది. కష్టపడేసాం ముగ్గు, అలాగే ఉండాలి అని అనుకున్నాము. బట్ చూడాలి ఎంతసేపు ఉండదు అలాగా అని. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మా అమ్మ పెట్టేస్తుంది. ఇటు సైడ్ సింపుల్గా వేసేసింది. అప్పటికే 2 అవుతుంది అని ఇటు సైడ్ ఇంకా సింపుల్గా వేసేయమని చెప్పేశాను, నెక్స్ట్ బాగా వేసుకుందామని. అండ్ ఇంకా వచ్చేసి ఇవైతే పెట్టడం అయిపోయింది. ఇంకా మా అమ్మకి చెప్పేసి నేనైతే పనుకుంటా అని వెళ్ళాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రేగి బజ్జీ అండి. సంక్రాంతి సీజన్ వచ్చేసరికి రేగిలు బాగుంటాయి. సో రేగి బజ్జీలు బాగా తిన్నాము. వీటి కోసం బాగానే కొట్లాడడం నేను మా అన్న కావాలని. నాకు చెప్పకుండా మా అమ్మ తీసి పెట్టింది, అది ప్రాబ్లం. అండ్ ఇంకా స్వామివారికి అయితే మా అమ్మ అన్ని రెడీ చేసింది. మా అమ్మ గొబ్బెమ్మలు పెట్టడం అయిపోయాక నేనైతే వెళ్ళి పనుకున్నాను కొంచెం సేపు. అన్ని రెడీ అయ్యాక నేను లేచి ఫ్రెష్ అప్ అయ్యి అన్ని పెట్టేసింది మా అమ్మ. దీపరాజన్ అయితే చేస్తున్నాను. యాక్చువల్గా ప్రతి ఫెస్టివల్కి మా అన్నయ్య ఉండేవాడు. ఈసారి లేడు, ఆఫీస్ తరపున వేరే ఊరికి వెళ్ళిపోయాడు.
సో మేమైతే ఓకే అనిపించింది. అండ్ పూజ అయితే స్టార్ట్ చేసేసాము. యాక్చువల్గా నేనైతే జస్ట్ దీపాలు అగరబత్తీలు అంతే. టెంకాయ వరకు వచ్చేస్తే నేనైతే అది చేయలేను. యాక్చువల్గా నాకు అంత ఈజీగా పగలదు టెంకాయ. సో నేను అది చేయను, వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను టెంకాయ ఒకటి. మిగతాది నేను చేద్దామని అనుకున్నాను. ఇది అయితే మాకు మెయిన్ ఫెస్టివల్. యాక్చువల్గా ఫార్మర్స్కి మెయిన్ ఫెస్టివల్ ఉండొచ్చు, బట్ మాకు ఇది డిఫరెంట్ మెయిన్ ఫెస్టివల్. మా డాడీ వాళ్ళ మదర్కి డాడీకి సాంబ్రాణి వేస్తాము. సో అందుకు మాకు ఇది మెయిన్ ఫెస్టివల్. పూజ అయితే చేస్తూ ఉన్నాను. ఏం చేస్తున్నానో తెలియదు కానీ పూజ అయితే చేస్తున్నాను. ఇంతలో మా అన్నని పిలిచాను టెంకాయ కొట్టని, కానీ నేనైతే అగరబత్తీలన్నీ పెట్టేస్తూ ఉన్నాను. అండ్ మా అమ్మ వెళ్ళేసి సాంబ్రాణి తెచ్చింది. మా అబ్బాజీకి సాంబ్రాణి వేయడానికి, మా ఫాదర్ వాళ్ళ పేరెంట్స్కి వేస్తూ ఉన్నాను. అక్కడ కూడా అగరబత్తీలు పెట్టేశాను. యాక్చువల్గా మేము స్టవ్కి కూడా పూజ చేస్తాము. సో అది కూడా దానికోసమని పక్కన పెట్టేశాను 2 అగరబత్తీలు అయితే. ఇంకా నా వర్క్ అయితే అంతవరకు అయిపోయిందని అనుకుంటున్నాను. ఇంకా బయటకు వచ్చి తులసి కోటకి వెతుతున్నాను. ఈ తులసి కోట అంటే మా అమ్మకి చాలా ఇష్టం. చాలా అంటే ఇది పడిపోతుంటే మళ్ళీ దాని కొత్త దాన్ని తవ్వడం చాలా చేశారు. ఫైనల్ మా తులసి కోట అయితే ఇప్పుడైతే చాలా బాగుంది. ఇంకా మా అన్న టెంకాయ కొట్టేస్తున్నాడు. చెప్పా కదండి, నాకైతే టెంకాయ కొట్టడం చాలా కష్టం, తొందరగా పగలదు అది. సో అందుకని డైలీ ప్రతిసారి అయితే మా ఇంకొక అన్నయ్య ఉంటాడు, తను కొడతాడు. ఈసారి ఈ అన్నయ్యతో కొట్టించేస్తున్నారు. అండ్ టెంకాయ నీళ్ళ కోసం అయితే మేమైతే చాలా వెయిట్ చేసాం. అంటే పిల్లలు కూడా ఉన్నారు, మా మామయ్య పిల్లలు, మా అన్న కొడుకు, ముగ్గురు ఉన్నారు పిల్లలు. సో ఫెస్టివల్ కాబట్టి సో అందరం బాగా ఎంజాయ్ చేసాం. ఈ టెంకాయ నీళ్ళ కోసం చాలా వెయిట్ చేసాము. టెంకాయ ఎప్పుడు కొడతారా, ఎప్పుడు వాటర్ తీసుకొని తాగేద్దామా అని ఉన్నాము. ఇక్కడ కొట్టే అన్నయ్య కూడా మాతో పాటే ఉంటాడు, తాగనికైతే రెడీగా ఉంటాడు. అండ్ టెంకాయ అయితే కొట్టడం అయిపోయింది. ఇంకా టెంపుల్కి వెళ్దామని అనేసుకున్నాము. ఇంకా అందరూ మొక్కోవాలి కాబట్టి ఇంకా అందరూ వచ్చేసి సాంబ్రాణి వేసి అబ్బాజీకి మొక్కున్నారు. మా అమ్మ కూడా మొక్కుంది. అండ్ మెయిన్గా ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే మా పార్తుగాడు అన్నయ్య కొడుకు ముక్కోలేదు అసలు. అంటే ఆ పొగను చూసి వాడు భయపడ్డాడు, నేను రాను అని అన్నాడు. బట్ వాడు బయట తులసి కోటకైతే ముక్కున్నాడు. ఏం ముక్కున్నారో మీరే వినండి. వాడు ముక్కునేది వింటే మీరు నవ్వుతారు. చెప్పు ఏం కావాలా నీకు? బొమ్మలు చెప్పు. విన్నారు కదండి వాడు ఏం ముక్కున్నాడో. సో ఇంకైతే మేమైతే మా టెంపుల్కి వచ్చేసాము. టెంపుల్ అయితే ఊరు చివరన ఉంటుంది. చుట్టూరు ఫ్లవర్స్ నాటారు టెంపుల్కి, దేవతకి పెట్టడానికి యూజ్ అవుతుందని. మేము వచ్చేసరికి 12 అలా అయ్యింది. యాక్చువల్గా ప్రతిసారి ఫెస్టివల్కి మా అత్తయ్య కూడా ఉండేవారు. సో కుకింగ్ అమ్మ ఆఫ్, అత్త ఆఫ్ చేసేవారు. ఈసారి అత్తయ్య మలేషియాకి వెళ్ళిపోయింది. సో అమ్మ ఒకటి చేసేసింది. నాకైతే వంటలు అంతగా రావు కాబట్టి నేను వాటి దగ్గరికి వెళ్ళాను. సో అందుకు లేట్ అయిపోయింది. సో ఇది మా అమ్మవారు. మా వాడు చూడండి ఒక్క చోట కుదురుగా ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు. అండ్ గర్భగుడిలో కాకుండా బయట కూడా ఒక స్వామి ఉంటారు, ఎల్లమ్మ అంటారు. అండ్ బయట ఇక్కడ కూడా చూడండి ఎంత పద్ధతిగా ముక్కుంటున్నాడు మా వాడు. ముక్కోనికే మా వాడు అడిగేది చాక్లెట్స్, బొమ్మలు, అవి తప్ప ఇంకేం అడగడు దేవుణ్ణి అయితే. అండ్ ఇక్కడైతే తులసి మాత కూడా ఉన్నారు. యాక్చువల్గా అమ్మవార్లు ఊరికి బయటనే ఉంటారని మ్యాక్సిమం అన్ని ఊర్లలో అలాగే ఉంటారు, మా ఊళ్ళో కూడా అలాగే. దర్శనం అయితే అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళిపోవాలని అనుకున్నాం. మేము ఇంటికి వెళ్ళాక ఫస్ట్ చేసే పని తిన్నాక గ్రూప్ ఫొటోస్ అయితే దిగుతాము. బాబు ఇల్లు ఉంటాడు మన ఎట్ట వాళ్ళకి ఏం చేద్దాం చెప్పు. ఆడుతునిచ్చేద్దాం అన్నంలో ఇద్దామా, ఇద్దాం చిన్న పెద్ద వాళ్ళ నాన్ననిచ్చేద్దాం. చూసారు కదండి మా ఇంటికి బుడ్డోడు వచ్చేసరికి మా వాడు ఎలా వేస్తున్నాడు. ఇంకా ఈవినింగ్ అయితే మూవీకి వెళ్దాం అనుకున్నాం. మూవీతో ఫెస్టివల్ ఎండ్ చేసేద్దాం అనుకున్నాం. మా వాడు ఒక్క చోట ఉండడు. 6:30కి షో, బట్ మేము 6కే వచ్చేసాం టైమింగ్ తెలియక. సో మహేష్ బాబు మూవీకి వచ్చేసాము, గుంటూరు కారము. సో దీంతో మా ఫెస్టివల్ ఎండ్ చేసేద్దాం అనుకున్నాం. మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేసేసాం సంక్రాంతి. సో మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి.